కంగ్రాట్స్. ఇప్పుడు మనం 100K ఫ్యామిలీ. నేను ఒక్కదాన్ని సెలబ్రేట్ చేసుకుంటే సరిపోదు, మీరు కూడా నా హ్యాపీనెస్ ని మీ హ్యాపీనెస్ గా తీసుకొని నాకు మంచి మంచి కామెంట్స్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సడన్ గా నేను 100K సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండే, అది అవ్వగానే ఇక నేను కేక్ కట్ చేసిన. ఇంకా మా మామయ్య మాటలు వినండి. ఈ రోజు మా రెండో కొడలు కూడా 1 మిలియన్ 100K దాటింది. ఆమె మా ఫ్యామిలీ అందరు సపోర్ట్, మా రాఖీ సపోర్ట్. ఫస్ట్ యూట్యూబర్ ఆమె సపోర్టు, తర్వాత మా అక్కల సపోర్టు, మా పెద్దక్క సపోర్టు, మా చిన్నక్క సపోర్టు, తర్వాత రెండోకి సపోర్టు, మూడోకి సపోర్టు, నాలుగోకి సపోర్టు. ఆమె ద్వారా ఈ స్థాయిలో వచ్చింది. ఆమె పెద్ద సపోర్ట్ చేస్తాను మామ. ఓన్లీ గిఫ్ట్ నేను ఆమెకు, చిన్న గిఫ్ట్. స్టార్ట్ చేయడానికి కారణం అని చెప్పి అక్కేమో నేనే ఆమె ప్రశ్న వాళ్ళకి కూడా ఏడుస్తురా మా అక్క వాళ్ళ. హ్యాపీ టీయర్స్. నేను ప్రౌడ్ గా చెప్పుకుంటా, మా అక్క వాళ్ళనే నన్ను ఇంతమంది గుర్తుపడుతున్నారని. ఈ 1 lakh రావాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. ఎందుకంటే మా అక్క 3 years కష్టపడ్డది దానికోసం. ఇంట్లో మమ్మీ డాడీ సపోర్ట్ ఉంటే ఏమన్నా చేయగలం అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నాకు అంతా సపోర్ట్ చేస్తారు మా ఇంట్లో. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఎట్లుంది కమెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ మంచి మంచి కమెంట్స్ పెట్టినారు. ఆ వీడియోలో అట్లా నేను నా ఎమోషన్ అనేది వచ్చేసింది. అంటే ఆ వీడియో చూస్తుంటేనే నాకు ఏడుపు వచ్చేసి ఇంకా నేను ఏడుపులోనే వాయిస్ ఓవర్ ఇచ్చిన. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ మీ గిఫ్ట్స్ మీకు వస్తాయి, గివ్ అవే ఇస్తా అని చెప్పిన కదా, సో అవి త్వరలో మీకు వచ్చేస్తాయి. సో నేనైతే ఆర్డర్ పెట్టినా, అది రావడానికి లేట్ అవుతుంది. వచ్చినప్పుడు నేను పక్కా చూపిస్తా అండ్ నేమ్స్ కూడా చెప్తా ఎవరెవరికి గిఫ్ట్స్ వచ్చినాయని. చూసేయండి మా సెలబ్రేషన్స్. అక్కడ అంతా ప్లాన్ చేసుకొని చేయలేదు, మళ్ళీ ఇక్కడ నేను ప్లాన్ చేసుకొని మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంతమంది బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. మీరు అనుకోవచ్చు ఎన్నిసార్లు సెలబ్రేట్ చేసుకుంటావని. సాడ్ మూమెంట్స్ ని ఊకే తలుచుకొని నువ్వు బాధపడినప్పుడు ఆ థాట్ రాలే, కానీ హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎవరెవరు విష్ చేసిరో మీకు ఎప్పుడు రుణపడి ఉంటా నేను. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. నేను ఇంతలా మాట్లాడతాను నాకు ఎప్పుడు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు కామ్గా ఉంటాను, నా పని నేను చేసుకుంటూ. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాగా, దాని తర్వాత నుంచి నాకు మాటలు వచ్చేస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ లో ఒకలాగా బయట ఒకలాగా అస్సలు యాక్టింగ్ చేయను. నేను ఎట్లుంటానో న్యాచురల్ గా నేను అట్లనే యూట్యూబ్ లో చూపిస్తా. అందరికీ నా స్లాంగ్ నచ్చుతుంది అండ్ మధ్య మధ్యలో నేను కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తా, నాకు అనరాక అనేస్తా, బట్ అందరికీ అదే నచ్చుతుంది. నేను లోపల చాలా ఫీల్ అవుతా అన్లక్కీ గర్ల్ అని. ఎందుకంటే నా పాస్ట్ సిచ్యువేషన్ అట్లాంటివి ఉన్నాయి, నాకు నేనే తిట్టుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అట్లా ఒక్కొక్క సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటది, నాకంటే అన్లక్కీ గర్ల్ ఎవరైనా ఉంటారా అని. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను చాలా చేంజ్ అయిపోయినా. ఎందుకంటే మీరు చూపిస్తున్న లవ్ అట్లాంటిది. మరి నేను మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకలాగా అస్సలు మాట్లాడాను. నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా. ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని రూల్ లేదు. ఎందుకంటే ఒకరికి నచ్చుతాం, ఒకరికి నచ్చకపోవచ్చు, అది వాళ్ళ చాయిస్. పెద్దవాళ్ళు అంటారు కదా, మనసు మంచిగా ఉంటే ఊరు మంచిది అని. సో అలాగనమాట. మీ అందరికీ నా వాయిస్ నచ్చుతుంది, బట్ నేనేమనుకుంటా అంటే నా బర్రెగొంతు వీళ్ళకి ఎట్లా నచ్చుతుంది అని అనుకుంటా. నన్ను ఎప్పుడు ఇలానే ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. హాయ్, మా అత్తమ్మ బిర్యానీ మస్తు చేస్తుంది. ఇదే బిర్యానీ, ఎగ్ బిర్యానీ అంటే మీరు తిన్న కజ్జు తేజు వాళ్ళకి ఎగ్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ. స్మెల్ అయితే సూపర్. మటన్ చూద్దాం, చూపించు. సో 100K స్పెషల్ అత్తమ్మ చేసింది.
అది తిన్నాక మనం ముగ్గురం. గ్రేవీ కావాలా? అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి విత్ గ్రేవీ. నాకు అసలు మటన్ నచ్చదు, కీమా అంటే మటన్ కీమా బిర్యానీ అంటే టేస్ట్ సేమ్ రెస్టారెంట్ చేసినట్టు నిజంగా. థ్యాంక్ యూ. మటన్ అస్సలు నచ్చదు ఈయనకి వాళ్ళ అన్నకి. అందుకే వీళ్ళకి సపరేట్ గా ఎగ్ బిర్యానీ. ఇది ఎట్లుంది ఎప్పు ఎగ్ బిర్యానీ టేస్ట్? రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి పెట్టు. చేస్తా మా అత్తమ్మ మస్తు చేస్తారు బిర్యానీలో. మటన్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మటన్ కీమా బిర్యానీ. విక్రమ్ వీడికి మటన్ బిర్యానీ, ఇంకానేమో ఎగ్ బిర్యానీ. అన్ని బిర్యానీ నచ్చుతుంది. ఛీ.